సిద్ధవటం మండలంలో బంద్ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జేఏసీ పిలుపుతో పాటు టీడీపీ నాయకుడు ఎన్ఆర్ఐ చంద్ర సమన్వయంతో విద్యా సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయడంతో బంద్కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. మండల కేంద్రంతో పాటు భాకరాపేట, మాధవరం, పార్వతీపురం, ఉప్పరపల్లి, సాయినగర్ ప్రాంతాలు కూడా బంద్లో పాల్గొన్నాయి. మాధవరం 1లో గ్రామస్తులు రాయచోటి వద్ద కడపే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ బంద్ విజయవంతం చేశారు. అనంతరం పార్వతీపురం నుండి మాధవరం 1 బస్టాండ్ వరకు మహిళలు, గ్రామస్తులు, జేఏసీ నాయకులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మండల పరిధిలోని మాధవరం గ్రామంలో స్వచ్ఛందంగా దుకాణాలలో అందరూ దుకాణదారులందరూ స్వచ్ఛందంగా వారి దుకాణాలను బంద్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా స్కూళ్ళు కూడా ఈ మండలంలో పరిధిలోని స్కూళ్ళు కూడా బంద్ చేశారని చెప్పి సమాచారం ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. ప్రైవేటు మరియు ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు మూయడం, సంఘీభావం తెలపడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇకపోతే ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలో కొనసాగించాలనేది ఈ రెండు మండల ప్రజల, అన్ని పార్టీ నాయకుల అభిమతం మేరకు జిల్లా అధికార యంత్రాంగం మరియు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రెండు మండలాలను కడప జిల్లాలో కొనసాగిస్తే ఈ మండల ప్రజలందరూ పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రాన్ని రాయచోట్లో పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. బట్ మా రెండు మండలాలను మాత్రం కడప జిల్లాలో ఉంచాలని చెప్పి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంటిమిట్టలో కూడా ఈరోజు సాయంత్రం మేము ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల నాయకులతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ సహకరించాలని చెప్పి సిద్ధవటం మండల ప్రజలకి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.